కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు న్యాయ సలహాల కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది డి శ్రీధర్ గారు. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. సార్, ఈరోజు మనం న్యాయ సలహాల కార్యక్రమంలో ఆస్తి తగాదాల గురించి చర్చిద్దాం. ఓకే. అయితే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఆస్తుల కోసము ప్రతి కుటుంబాల మధ్యలో చాలా మ్యాక్సిమం కుటుంబాలలో వివాదాలు ఉంటాయి. కోట్ల చుట్టూ తిరుగుతూ వందల కొద్దీ రోజుల్లో కేసులు మనం చూస్తున్నాం, కోట్ల చుట్టూ తిరుగుతున్నవి. ఈ ఆస్తి వివాదాలను అసలు ఏ యాంగిల్లో చూడాలి సార్? ఆస్తి పంపకాల్లో వివాదాలు రాకుండా చేయడానికి మనకు ఏమన్నా చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలు ఏవో కొంచెం వివరించండి సార్. ఇప్పుడు ఈ ఆస్తి తగాదాలకు వచ్చేటప్పటికి మేము చూస్తున్న దాంట్లో ముఖ్యమైన ఒక కారణం ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు, వాళ్ళు సంపాదించిన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకున్న దాంట్లో క్లారిటీ లేకపోవడం. అంటే ఉదాహరణకు ఒక వీలునామా ద్వారా నేను నా పిల్లలకు ఇప్పుడు ఒక 100 గజాల ప్లేస్ అయి ఉంటే కనుక తలా ఒక 25 గజాల చొప్పున నేను నా పిల్లలకి ఇస్తున్నాను అని చెప్పి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల, ఎవరికి ఎక్కడ అనేది చెప్పకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే పిల్లలు తల్లిదండ్రుల తర్వాత ఆ ఆస్తి గురించి గొడవ పడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ ఆస్తిలో తగాదాల దిక్కించి వాళ్ళ అన్నతమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఎక్కువైపోయి అది కోర్టు వరకు వచ్చేస్తూ ఉన్నాయి. మేము చూస్తూ ఉంటే ఇప్పుడు కోర్టులో జరిగే గొడవల్లో దాదాపు ఎక్కువ మేజర్ కేసు అన్నీ కూడా ఈ వాటాల గురించి, ఆస్తిలో మాకు పార్టీషన్, మాకు కూడా దీంట్లో వాటా ఉంటుంది, మేము ఈ కేసు మేము వేస్తామని చెప్పేసి కోర్టుకు వస్తూ ఉన్నారు. మాకు దీంట్లో ఆ వాటా ఇవ్వట్లేదని. ఇప్పుడు ఒక తమ్ముడో అన్ననో నలుగురులోంచి ఒక అతను బయట వేరే దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మిగతా ఉన్న 2-3 ఆ ఇంట్లో ఉంటే కనుక నీకు లేదు అని చెప్పేసి వాళ్ళని వాటా ఇవ్వకుండా వాళ్ళని దూరం పెట్టడము. మిగతా అక్క చెల్లెలు కనుక వాళ్ళకు కూడా షేర్ ఉంటే వాళ్ళకు ఇవ్వకుండా, వాళ్ళని షేర్ ఇవ్వకుండా వాళ్ళతో గొడవ పెట్టుకోవడము. ఇవన్నీ కారణాల రీత్యా ఈ కోర్టులో ఈ ఫ్యామిలీ గొడవలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ అన్న తమ్ముళ్ళ పార్టీషన్ కేసులు, అక్క చెల్లెళ్ళు పార్టీషన్కి వేయడాలు, ఈ గొడవలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. సో తల్లిదండ్రులు కూడా, ఈ తల్లిదండ్రులే కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఒక వీలునామా ఒకటి రాసి పెట్టుకుంటే 100కి 90-95% గొడవలు, ఫ్యూచర్లో రావాల్సిన గొడవలు, వస్తాయి అనుకున్న గొడవలు అన్నీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతాయి. ఆ వీలునామా రాయాలని, ఆ వీలునామా రాయడం అనేది చాలా ఒక ముఖ్యమైన ఒక పనిగా పెట్టుకోవాలి. అంటే శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు వీలునామా రాయాలంటున్నారు. అంటే వీలునామా రాయడానికి ఒక ఏజ్ లిమిట్ ఉందా? అంటే ఏ వయసులో రాయాలి వీలునామా? ఇప్పుడు 30 ఏళ్ల వయసులో రాయొచ్చా? వాళ్ళ పిల్లలు చిన్నగా ఉంటారు. 40-50 ఏళ్ల పిల్లలు మిడిల్ ఏజ్లో ఉంటారు. పిల్లలు కొంచెం 15-20 ఏజ్లో ఉంటారు. 50 ఏళ్ళకి వచ్చేసరికి పిల్లలు మ్యాచ్యూర్డ్ ఉంటారు, పెద్దగా ఉంటారు. 60 ఏళ్ల వయసుకు వచ్చేసరికి పిల్లలు దాదాపు సెటిల్ అయిపోయే స్థితిలో ఉంటారు. అంటే ఇప్పుడు ఏ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు వీలునామా రాయొచ్చు? దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా ఏజ్ అనేది? ఓకే, ఎందుకంటే ఆస్తులు ఒక్కోసారి పెరుగుతూనే ఉంటాయి, కొన్ని తరుగుతూ ఉంటాయి. అంటే స్వార్జితమైన ఆస్తి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఏ ఏజ్లో రాస్తే కరెక్ట్ ఉంటుంది అనేది చట్టం చెప్తుంది. సార్, వీలునామాకు సంబంధించి ఏజ్ ఎక్కడ చెప్పబడలేదండి. వీలునామా అనే ఒక డాక్యుమెంట్ గురించి చెప్పడం పడిందే కానీ ఆ వీలునామా ఈ ఏజ్ వాళ్ళు రాయాలి, ఈ ఏజ్ వాళ్ళు రాయకూడదని ఎక్కడ లేదు. ఒకటి ఏంటంటే, రాసే వ్యక్తి, ఆ తండ్రి కానీ తల్లి కానీ, ఆ రాసే వ్యక్తి హెల్తీగా ఉన్నప్పుడు, ఆరోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు మతిస్థిమితం కోల్పోయిన టైంలో కానీ, వాళ్ళకు గుర్తులేని టైంలో, వాళ్ళకు ఆరోగ్యరీత్యా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వీలునామా అనేది రాస్తారు అని చెప్పి అక్కడ అందులో ఒక వన్ ఆఫ్ ది కండిషన్గా ఉంటుంది. అక్కడ నేను ఈ వీలునామా రాసే టైంలో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను పూర్తి నా తెలివితో నేను ఈ డాక్యుమెంట్ రాస్తున్నాను అని చెప్పి రాసి ఉంటుంది. అంతేగాని ఇది 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 ఈ ఏజ్లో అని ఎక్కడ రాసలేదు. ఈ ఏజ్ వాళ్ళు రాయాలి, ఈ ఏజ్ వాళ్ళు రాయకూడదని ఎక్కడ లేదని. అయితే ఈ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మాత్రము, సపోజ్ ఒక 40 ఏళ్ళ వ్యక్తి, ఒక 50 ఏళ్ళ వ్యక్తి అనుకుందాం, అప్పటికి వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడే నేను వీలునామా ఎందుకు? జనాలు మీరు అన్నట్టుగా జనాల లోపల కూడా ఒక ఆలోచన ఎలా ఉందంటే, మొన్న ఒకరికి చెప్తే అతను 50-55 ఉంటాడు, ఇప్పుడే ఎందుకు, నేను నా ఏజ్ ఇంకెక్కువైనప్పుడు రాస్తానులే అంటాడు. అనుకోని సందర్భంలో అతనికి ఏమైనా జరిగితే
అప్పుడే కదా గొడవలు వచ్చేది. అప్పుడు వీలునామా లేకుండా చనిపోయి ఉంటాడు కాబట్టి నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మన్మళ్ళు మన్మరాళ్ళు అప్పుడు దీని మీద గొడవకు వస్తూ ఉంటారు. మాకు కూడా దీంట్లో వాటా ఉంది, మా తాతదో లేకపోతే మా నాన్నదో మా అమ్మదో ఇది మీ ప్రాపర్టీలో మాకు కూడా షేర్ ఉంది, ఈ షేర్ గురించి మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు గొడవకు వస్తూ ఉంటారు. సో ఇది రాయడం అనేది ఒక కండిషన్గా పెట్టుకొని అన్ని పనులతో సహా ఇది కూడా ఒక పని అనుకొని పెట్టుకొని రాసి పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా సంతోషం. చట్టంలో ఇంకోటండి, ఎక్కడ కూడా చట్టంలో ఈ డాక్యుమెంట్ ఈ ఫార్మాట్లో ఉండాలి, ఈ రకంగా ఉండాలి, ఒక లాయర్తో రాయించుకోవాలి, లేకపోతే కనుక ఇంకో చదువుకున్న వ్యక్తితో రాయించుకోవాలని ఎక్కడ లేదు. మీరు రాసిన డాక్యుమెంట్ క్లియర్గా మీ ఇల్లు, మీరు ఏ ఇల్లుని ఎవరికి ఇద్దామనుకుంటున్నారు, మీ పిల్లల పేర్లు అవి క్లారిటీగా రాసుకొని ఒక 2 సాక్షుల ముందర సంతకాలు పెడితే కనుక ఆ డాక్యుమెంటు 100% ఫ్యూచర్లో రాబోయే గొడవలను కాపాడుతుంది, తగ్గిస్తుంది. అదండి. సో శ్రీధర్ గారు, నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు అసలు వీలునామాకి ప్రతిపదార్థం అంటే వాటిని విశ్లేషించాలి. వీలునామా అంటే ఏంటి, ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి సార్? ఇది వచ్చేసి దాని యొక్క విలువ ఏంటో కూడా పబ్లిక్లో తెలవాలి. ఇది వచ్చేసి వీలునామా అనేది ఒక వ్యక్తి తన తర్వాత, ఇప్పుడు మీరు రీసెంట్గా జరుగుతున్న గొడవల్లో మనం చూసుంటే కనుక తండ్రి ఆస్తి ఇవ్వట్లేదని చెప్పేసి తండ్రిని చంపిన ఉదాంతము మనం 1-2 చూసుంటాం ఈ మధ్యన. రీసెంట్గా జరిగింది. కొట్టి తల మధ్య తండ్రిని తల పగలు కొట్టి చంపేశాడు ఒక కుర్రాడు. అది CCTV ఫుటేజ్ కూడా వచ్చింది, వైరల్ కూడా అయింది ఆ వీడియోలు కూడా కొన్ని. సో ఈ రకమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆస్తి అనేది సంబంధాలకు మించిపోయినాయి. ఆస్తే ముఖ్యం, ఆస్తి లేకపోతే ఏది లేదు, డబ్బే ముఖ్యం. ఈ సందర్భంలో ఇతను తండ్రి ఆస్తి ఇవ్వట్లేదని చెప్పేసి గొడవ పడతా ఉన్నాడు. ఇంకోటి కూడా వీడియో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతా ఉంది. తండ్రి ఒక దగ్గర కూర్చొని ఉంటే కొడుకు వచ్చేసి ఆస్తి కోసం కొట్టినాడని చెప్పేసి. రీసెంట్గా కర్ణాటకలో 3 నెలల తర్వాత బయటపడింది. అతను చనిపోయాడు కూడా. అవును, అదే ఒక కంపెనీకి యజమాని ఆయన, వాళ్ళ సొంత కొడుకే కొట్టడం, ఆయన హాస్పిటల్లో 2 months ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చనిపోయాడు. CCTV ఫుటేజ్లో ఈ కొట్టిన సంఘటన అంతా రికార్డ్ అయింది, బాగా వైరల్ అయింది. కర్ణాటకలో జరిగింది ఆ విషయం. అది కూడా ఆస్తి గురించి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ఈ రకమైన గొడవలు విపరీతంగా అయిపోయినాయి. తండ్రిని కొట్టడము, తల్లిదండ్రులని లాస్ట్కి చంపేసే వరకు వచ్చింది. ఈ చంపితే గనక వాళ్ళకు వాటా వస్తుందా అంటే రాదని చెప్తుంది చట్టం. అతను ఇప్పుడు ఒక కొడుకు చంపాడు, తండ్రిని చంపాడు, చంపితే హత్య కేసులో జైలుకి వెళ్తాడు. మీకు హిందూ చట్టం ఏం చెప్తా ఉందంటే, చంపితే గనక ఆస్తి కోసమే తండ్రిని చంపితే గనక అతనికి వాటా రాదు, అతనికి రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అతనికి వచ్చే న్యాచురల్గా వచ్చే హక్కును అతను కోల్పోతున్నాడు. ఒకవేళ అతను ఒక్కడే వారసుడు ఉన్నాడు అనుకోండి, ఇంకా వేరే పిల్లలు లేరు, అతను హత్య కేసులో లోపలికి వెళ్ళాడు, అప్పుడు ఆ ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఇంకా నెక్స్ట్ ఉన్న పిల్లలకి వెళ్తుంది, అతని పిల్లలకి వెళ్తుంది. ఇప్పుడు మనం కర్ణాటక సంగతినే చూసుకుందాం సార్. దాంట్లో తండ్రి ఆస్తి నాకు రాసి ఇవ్వట్లేదు అనే కోపంతో కొడుకు కొట్టాడు, అతను చనిపోయాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక్కడే సంతానం అతను అనుకుందాం, చనిపోయిన వ్యక్తికి అతను ఒక్కడే సంతానం, చెడు తిరుగుగో లేకపోతే వేరే చెడు దావరి పట్టు తన సొంత తండ్రిని చంపేశాడు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. ఇప్పుడు ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? ఆయన కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు అవన్నీ ఎవరికి చెందుతాయి? అప్పుడు ఒకవేళ అతని కొడుక్కి పెళ్ళయి ఉంటే కనుక, ఇప్పుడు అయితే చంపినాడని చెప్తున్నారు కొడుకు, అతనికి పెళ్ళయి ఉంటే కనుక అతని భార్య అతని పిల్లలకు వెళ్తాయి. ఒకవేళ ఇతనికి పెళ్లి కాకుండా ఉండుంటే కనుక ఈ తండ్రి ఉన్నాడు కదా, చనిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా, ఇతని ఆ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వీళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది పార్టీషన్, ఈ ప్రాపర్టీ మొత్తం కూడా. సో వీళ్ళు ఏమంటామంటే క్లాస్ 1, క్లాస్ 2 హెయిర్స్ అని చెప్పి 2గా డివైడ్ అయి ఉంటుంది. క్లాస్ 1 అంటేనేమో ఇతనికి పుట్టిన సంతానము, ఇతని భార్య, వీళ్ళందరికీ వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు భార్య ఉంటే కనుక భార్యకి వెళ్తుంది, లేదు భార్య కూడా లేదంటే కనుక ఈ చనిపోయిన వ్యక్తి యొక్క అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది క్లాస్ 2 హెయిర్స్ అంటాము, ఇది క్లాస్ 1 హెయిర్. సో ఇప్పుడు ఇక్కడ కనుక ఈ కొడుకు చంపిన వ్యక్తి ఇతనికి ఇంకా హక్కు ఉండదు కాబట్టి భార్య ఉంటే భార్యకి వెళ్తుంది, భార్య కూడా లేకపోతే కనుక ఇతని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇంకా అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అక్కడికి అతన్ని. సరే ఒక్క విషయం చెప్పండి, వీలునామా ఎన్ని రకాలు ఉంటుంది? అంటే ఒకటే టైప్ ఉంటుందా, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా? లేదండి, వీలునామా తెల్ల పేపర్ మీద రాయాలా, లేకపోతే బాండ్ పేపర్ మీద రాయాలా? ఉత్తగా స్వయంగా రాసుకుంటే సరిపోతుందా? దాంట్లో ఎంతమంది సాక్షులు ఉండాలి? లేదా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి రాయించుకోవాలా? రాసిన వీలునామాను అట్లే పెట్టుకుంటే సరిపోతుందా? దాన్ని కంపల్సరీగా పోయి రిజిస్ట్రేషన్ కూడా చేయించాల్సి ఉంటుందా? అంటే చాలామంది ఈ విషయంలో బాగా కన్ఫ్యూజన్ ఉంటారు జనాలు. ఎందుకంటే వీలునామా మా నాన్న తెల్ల కాగితం మీద రాసి ఇచ్చారు అనేది పెట్టుకుంటారు, కొంతమంది బాండ్ పేపర్ మీద రాశారు కదా అని అదే అట్లే దాచుకుంటారు, కొంతమంది దేనిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తారు. వీటిల్లో దేనికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది? దీన్ని కొంచెం దాన్ని వివరంగా చెప్తారు. సార్, చట్టంలో అయితే చట్టం గురించి చెప్తున్నాను, ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత చెప్తాను. చట్టంలో అయితే ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని ఎక్కడ చెప్పలేదు. మీరు ఒక వీలునామా మీకు మిలిటరీ వాళ్ళకి చూద్దాం, ఈ ఆర్మీ వాళ్ళు బార్డర్ పైన ఉంటారు కదండి, వాళ్ళు కనుక ఏదన్నా ఇన్సిడెంట్లో కనుక చనిపోయే పరిస్థితిలో ఉంటే ఈవెన్ ఒక చిన్న అట్టముక్క వాళ్ళకి దొరికితే కనుక చిన్న అట్టముక్క పైన రాసినా కూడా అతని సంతకము ఒక ఇద్దరు సాక్షుల సంతకం ఉంటే కనుక అది వీలునామా అని పిలువబడుతుంది. ఒక చిన్న అట్టముక్క, ఒక చిన్న ఈ అరిచేతి సైజులో ఉన్న ఒక పేపర్ మీద రాసినా కూడా చెల్లుతుంది. అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనము ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన బాండ్ పేపర్ ఉండాలని లేదు, దానిపైన ఒక నోటరీ, ఈ మధ్య కొంతమంది నోటరీ చేయించుకుంటే బాగుంటుందండి అని చెప్పి అడుగుతారు. నోటరీ చేయించుకోవాలని ఎక్కడా లేదు. ఒక వీలునామా ఒక తెల్ల కాగితం పైన క్లియర్గా ఏ ప్రాపర్టీ ఎవరికి ఇస్తున్నారు, ఏ కొడుకు ఇస్తున్నారు, ఏ కూతురికి ఇస్తున్నారు, మీరెవరు, తీసుకునే వ్యక్తి ఎవరు, ఇవి క్లారిటీగా రాసి ఇద్దరు సాక్షులు అనేది కంపల్సరీ. ఇద్దరు సాక్షులతో సంతకాలు పెట్టించుకుంటే కనుక ఆ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ చేయకపోయినా పర్వాలేదు. మీకు స్తోమత ఉంది, టైం ఉందనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. రిజిస్ట్రేషన్ చేయకపోతే రేపటి రోజున ఎవరైతే మిగతా వారసులు ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఒక 10% వస్తుంది. శ్రీధర్ గారు, ఒక విషయం చెప్పండి, ఇప్పుడు వీలునామాని రద్దు చేసుకునే అవకాశం ఉందా? ఒకసారి వీలునామాను రాసి దాన్ని రద్దు చేసి మళ్ళీ వీలునామా రాసే అవకాశం ఉందా? లేదా రాసిన వీలునామాని రద్దు చేసుకొని వదిలేసే అవకాశం ఉందా? మీరు చెప్పింది రెండు రకాలుగా సాధ్యమండి. వీలునామా రద్దు చేయొచ్చు, ఇంకో ఫ్రెష్ వీలునామా కూడా రాయొచ్చు. అయితే ఈ సిచ్యువేషన్లో ఒకవేళ కనుక ఇప్పుడు రాసిన వీలునామా ఇవాళ ఒకటి రాసి రేపు పొద్దున ఇంకోటి రాస్తే కనుక రేపు ఫస్ట్ రాసిందే చెల్లుతుంది. అంటే ఇవాళ రాసింది, ఇవాళ డేట్లో రాసింది, ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మొదట రాసింది క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ రాసిందే నిలబడుతుంది. ఒకవేళ ఫస్ట్ రాసిన వీలునామా పట్టుకొని క్లెయిమ్ చేసిన, ఒకవేళ కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేస్తూ సెకండ్ వీలునామా మీరు క్రియేట్ చేశారు, సృష్టించారు, అది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి ఒక క్లెయిమ్ చేస్తే దీన్ని ఎట్లా పరిష్కరించవచ్చు? అదే మీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ క్వశ్చన్ ఉండదు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ రకమైన డిస్ప్యూట్ వస్తుంది. కానీ అంతిమంగా ఈ సెకండ్ది నెక్స్ట్ రాసింది నిలబడుతుంది, ఫస్ట్ రాసింది నిలబడదు. సార్, ఇక్కడ ఏంటంటే ఈ కోర్టు సిస్టము, ఈ లీగల్ సిస్టమ్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలనుకుంటే డిస్ప్యూట్ ఎవరైనా చేయగలుగుతారు. గొడవ చెయ్యాలి అనుకుంటే ఎవరైనా దానిలో ఉన్న చిన్న ఒక లుసుకుని పట్టుకోనో లేకపోతే కోర్టుకి వెళ్ళిపోవచ్చు. అది అంతిమంగా కేసు నిలబడుతుందా లేదా అనేది అది కేసు అయిన తర్వాత చెప్పగలుగుతాం. శ్రీధర్ గారు, ఒక కాలర్ ఎవరో లైన్లో ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీరు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ పేరేమన్నారు? రవి గారు మాట్లాడండి, అడ్వకేట్ గారితో మాట్లాడండి. రవి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్, ఇప్పుడు మ్యారేజ్ అయి 12 సంవత్సరాలు అయింది సార్ మాకు. ఓకే. ఇప్పుడు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను నేను. ఓకే. 3 పిల్లలు సార్. ఓకే. ఈ అమ్మాయి ఏంటంటే ఇక వాళ్ళు అమ్మాయిన వాళ్ళంటే ఊళ్ళో శుద్ధికం చేసారు. ఇప్పుడు ఎట్లా అమ్మాయిని ఏమన్నా భరం వేయాలి, ఎట్లా ఇవ్వాలి సార్ వాళ్ళకు? ఇట్లా విడాకులు తీసుకోవాలంటే నాకు భయం అవుతుంది. ఊళ్ళో శుద్ధికం ఏమన్నా వీళ్ళు అవమానం చేసారు పెళ్లి. ఇట్లా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి అంటే అమ్మాయి మంచిదే,
కానీ ఏంటంటే ఇక పిల్లలు ఇంకా బామ్మలు ఇద్దరు బామ్మలు ఉన్నారు. ఎట్లా అంటే నాకు సెక్యూరిటీ డ్యూటీ చేస్తా సార్. సెక్యూరిటీ డ్యూటీ చేస్తా, జీతం సరిపోదు, కిరాయి కట్టుకోవాలి, 5 రోజులు బతకాలి, ఆ జీతం సరిపోవట్లేదు, 3 పిల్లలు ఎవడు ఆదుకోవట్లేదు. ఎట్లా ఎట్లా తీసేసి నీ బయటికి ఫోన్ అనుకుంటాను కనీసం. సరే అండి, మరి ఇప్పుడు అమ్మాయి మంచిదే అంటున్నారు. సరే, ఏదో గొడవ అయి ఉంటుంది మీకు ఆమె మీద, ఆమె నుంచి విడాకులు. గొడవ ఏం లేదు సార్. గొడవ ఏంటంటే గొడవ ఏం లేదు సార్. ఏం డబ్బులు తెచ్చిస్తలేవు, నువ్వు సొమ్ము పైసలు ఎక్కువ ఇస్తలేవు, వాళ్ళు ఇల్లు కట్టురు, మనం కట్టుకోవట్లేము, మా అక్క చెల్లెలు కట్టుకుంటారు, మేము మంచిగా ఉండాలి, మనం ఇల్లు కట్టుకోవాలి అంటుందా. 5 రోజులు ఇల్లు కొనుక్కోరు, మన వైపు పడదాం, మన వైపు పడదాం, టార్చర్గా ఉండదు నాకు. సరే, ఆమెకు వచ్చే ఆలోచన మంచిదే, ఎదగాలని ఒక తపన కనబడతా ఉంది, ఆలోచన కరెక్టే. కానీ అది మీకు హరాస్మెంట్ లా కనబడితే ఒక పని చేయండి, ఒక కౌన్సిలింగ్ చేయించుకోండి. ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, ఎందుకు విడాకుల వరకు ఇప్పుడే ఆలోచిస్తా ఉన్నారు? ఏం చెప్పాలి సార్, ముగ్గురు కన్నాం కదా, నేనేమంటుందంటే వెళ్ళి వాళ్ళు కన్నారు. ఇప్పుడు మన పులి పులి ఆకలి పెట్టుకుని నాకు ఆకలి పెట్టుకోవాలని అంటే అవి ఏవో మాట్లాడుతుంది సార్. ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లేదు. భార్య మంచిది అంటున్నారు, పిల్లలు ఉన్నారు కాబట్టి. సరే, ఒక చిన్న మీ తరఫు నుంచి ఇప్పటి వరకు ఎన్నో చెప్పుంటారు, ఎన్నో మాట్లాడుంటారు ఆమెతోటి. మీకు ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళు జరగబోయే పరిణామాలు ఏంటిది, మంచి ఏంటి, చెడు ఏంటిది, వాళ్ళు మీకు వివరించి చెప్తారు ఆమెకు కూడా. సరే, ఒకవేళ మీ దగ్గర నుంచి తప్పు ఉంటే కనుక మీకు కూడా చెప్తారు, మీ దగ్గర నుంచి తప్పు లేకపోతే ఆమెకి చెప్పి పంపిస్తారు. కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, ఈ పోలీస్ స్టేషన్ లో ఉంటాయి, లేకపోతే జిల్లా కేంద్రాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన్ని సెంటర్లు ఉన్నాయి. అవును, వాటిల్లో కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తే పోలీస్ స్టేషన్ లో కూడా కొన్ని ఇటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే అక్కడ నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినావా అని చెప్పి అక్కడ ఇంకా మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్ పోతా ఉంటుంది సార్. నాకు ఈ మధ్యనే అలవాటు అయింది సార్. పెళ్ళైన కానీ ఏంటంటే ఇంటికి వస్తాం, మేము డ్యూటీ చేస్తాం కదా సార్. ఆ డ్యూటీ చేసినాక నైట్ తీసుకొచ్చుకొని ఇంటికి తాగితే తాగబోతు అంటారు. అలా చదువుకున్నాం సార్, ఇంటర్ చదివినామా, మనం 7-8 క్లాస్ చదివినాము. ఉద్దేశం ఏమి ఉండదు, మాకు తెలియలేదు. భార్య కోసం కూడా వదిలేయచ్చు కదా. ఆమె తాగొద్దంటే తాగి నీకు ఉపయోగం సాధించేదేముంది? తాగడం మానేయచ్చు కదా. ఆమె ఇబ్బంది అవుతుందనే తాగొద్దని అంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఆలోచన ఏంటంటే మేము చదువుకున్న వాళ్ళు చేసుకోవాలి, మంచిగా ఉంటాం, మంచి అపార్ట్మెంట్ ఉంటాం, ఇట్లా చేయాలి, మేము మంచిగా బతుకుతున్నాం కదా, మంచి కారు కొనుక్కోవాలి, ఇట్లా ఉంటాం కదా అని అలా ఆ ఉద్దేశం అది ఉంది. సరే, మాది ఏంటంటే మేము మిడిల్ క్లాసు, మాది నల్గొండ సార్. తనకి అయితే నల్గొండ, మాది నల్గొండ అంటే ఏదో బతుకునేందుకు వచ్చి బతుకుతున్నాం, ఏదో గదిలో పని చేసినాం. సరే, ఒకసారి మీరైతే కౌన్సిలింగ్ అయితే చేయించుకోండి. ఒకసారి కౌన్సిలర్స్, ఫ్యామిలీ కౌన్సిలర్స్ చేసుకోవాలి. నాకు అర్థం కావట్లేదు. ఊళ్ళో చేసుకున్నాం, ఊళ్ళో మరికి పోతేమో విడాకులు అంటే ఎట్లా ఏమో అదే అనుకున్నాను. ఫోన్ చేశాను సార్, నాన్నేం లేదు. విడాకులు తీసుకోవాలి, డైరెక్ట్ విడాకులు ఏంటంటే ఒకసారి కౌన్సిలింగ్ పోయినట్టు 10 మంది ఉంటారు కదా సార్. ఇంటి పక్కన ఏంటంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ మాది. లేదండి, కౌన్సిలింగ్ అంటే మీకు ఈ కౌన్సిలర్స్ వాళ్ళు చదువుకొని ఉన్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు ఈ కేసులు, ఈ ఒక లాయర్, దాంట్లో అడ్వకేట్స్ కూడా ఉంటారు. దాంట్లో మీకు వాళ్ళు జరగబోయేది ఎట్లుంటుంది, అసలు ఏంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళు మీ మైండ్ సెట్ ఏంది, మీ భార్య మైండ్ సెట్ ఏంది, ఈ ఎడ్యుకేషన్ ఏందో నాకు అర్థం కావట్లేదు సార్. వీళ్ళే చదువుకున్నలే ఏం చెప్పాలి, మేము చదువుకున్నాం కదా, అంత కోపాలు వచ్చి మాట్లాడితే మీ ఇంట్లో మేము చదువుకున్నట్టే మమ్మల్ని అంత కించపరిచినట్టు మాట్లాడుతుంటారు వాళ్ళు. సరే, ఆ రకంగా కించపరుస్తున్నట్లు మాట్లాడడం తప్పే. అంత కించపడి మాకు తెలియలేవా సార్? మాకు దేశానికి లేదా, మాకు బతుకులేవా? బతుకు లేకనే కదా సార్ ఇటు వచ్చింది మనం. అవును, వాళ్ళు చదువుకోరని చెప్పేసి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తాం సార్. వాళ్ళకి సేమ్ సార్ చూద్దాం ఒకసారి వాళ్ళకు. సరే, ఒకసారి కౌన్సిలింగ్ మీ అమ్మనాయన చదివించారు, చదివేమో. రవి గారు, మీరు కౌన్సిలింగ్ అయితే చేయించండి.
చేస్తున్నాం కదా సార్, ఏదో జాబ్ చేస్తున్నాం. మీరు ఒక కౌన్సిలింగ్ అయితే వెళ్ళండి. మీరు ఓ ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి లైన్ కట్టే లైన్ కట్టే సార్ శ్రీధర్ గారు ఒకసారి మళ్ళీ మనం చర్చలోకి వస్తాం. ఒక్కసారి వీలునామా వల్ల ఉపయోగాలు ఏంటి, వీలునామా రాయకపోతే జరిగే అనర్థాలు ఏంటి ఒకటి క్లుప్తంగా కొంచెం వివరించండి సార్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వీలునామా రాయడం వల్ల ఫ్యూచర్లో తన పిల్లలు వాళ్ళ మధ్యలో జరగబోయే గొడవలని ఒక 90 నుంచి 95% వరకు అరికట్టిన వాళ్ళం అవుతాము. ఒక వీలునామా రాసుకుంటే చాలా మంచిది. ఒక వీలునామా రాసి మీకు ఈ వీలునామాకు సంబంధించి చట్టంలో ఏం చెప్తా ఉందంటే, ఈవెన్ ఈ వీలునామాని ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఈ డాక్యుమెంట్ని అక్కడ సేఫ్గా పెట్టడానికి కూడా అవకాశం ఇచ్చింది చట్టం. సార్ శ్రీధర్ గారు, ఇప్పుడు జనరల్గా వారసత్వ ఆస్తికి సంబంధించిన వీలునామా రాసే అవకాశం ఉందా? లేదండి జనరల్గా. ఎందుకంటే కొన్ని కేసులు నేను కూడా చూశాను, వారసత్వంగా వచ్చిన ఆస్తిని మాకు ఈ అమ్మాయి సేవ చేసింది, ఈ పిల్లవాడు సేవ చేశాడు కాబట్టి ఈయనకే రాసిస్తానని వీలునామా రాయించేసి పెడుతున్నారు. అవి చెల్లుబాటు అవుతాయి. అవి వారసత్వానికి సంబంధించిన ఆస్తి రాసే వీలునామాలు చట్టపరంగా చెల్లుబాటు అవుతాయా? ఇలా ఒకవేళ వాటిని ఛాలెంజ్ చేయాలంటే ఎవరికైతే ఆస్తి పంపకాల్లో రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా వాళ్ళు సాధించుకోవాలి వాళ్ళకి రావాల్సిన వాటా? సార్ ఇది ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి వీలునామా అనేది నా సొంతంగా సంపాదించిన ఆస్తి పైన మాత్రమే నేను వీలునామా రాయగలుగుతాను. నేను ఈ ఆస్తిని పలానా ఇంటి నంబర్తో ఉన్న ఇల్లును నేను కొనుక్కున్నాను, లేదంటే నాకు ఈ పలానా వ్యవసాయ భూమి ఉంది, ఈ భూమి నేను కొనుక్కున్నాను, ఈ డాక్యుమెంట్ ద్వారా నేను కొన్నాను, ఇటు ఆస్తిని నా పిల్లలకి ఇస్తున్నాను. స్వార్జితం మాత్రమే వీలునామా చేసే అవకాశం ఉంది. స్వార్జిత వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిని వీలునామా రాసే అవకాశం లేదు. ఒకవేళ రాసినా అది చట్టపరంగా నిలవదు, చెల్లుబాటు కాదు. రైట్ శ్రీధర్ గారు, ఒక్కసారి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 చెప్పండి సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు ఆంజనేయులు అండి, హనుమాన్ జంక్షన్ సార్ మాది. ఆంజనేయులు గారు అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఇది చెప్పారు ఈ వీలునామా గురించి సార్. ఆ వీలునామాలో ఇప్పుడు ఏదైతే పక్కన సార్ అడిగినట్టుగా యాంకర్ సారు ఫ్యాబ్రికేటెడ్ వచ్చినప్పుడు ఏంటి సార్ అసలు పరిస్థితి? ఇప్పుడు చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళ వీలునామాని కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి లేటెస్ట్ డేట్స్ ఏదైతే ఉందో అదే మెయిన్ అంటున్నారు. కాబట్టి అలా చేసేస్తే దాన్ని ఏదైనా ఇప్పుడు ఫారెన్సిక్ లాగా అలా ఏమైనా తెలుసుకొని కనుక్కునే అవకాశం ఉందా సార్? సార్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఆ వీలునామా మీద మీకు అదే ఇందాక చెప్పినట్టుగా వీలునామా ఒకవేళ మీకు అనుమానం ఉంటే ఇది మా తండ్రి రాసిన వీలునామా కాదు, ఈ వీలునామా ఫ్యాబ్రికేటెడ్ వీలునామా, ఇది వీళ్ళు తయారు చేసారు, ఇది ఈ ఆస్తి కొట్టేయడానికి అని మీకు అనుమానం ఉంటే కనుక మీరు ఆ వీలునామాని కోర్టులో క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. కోర్టులో మీరు ఒక కేసు వేస్తే కనుక ఆ వీలునామా యొక్క వ్యాలిడిటీని కోర్టు వెరిఫై చేస్తుంది, దాంట్లో ఉన్న సాక్షులను వెరిఫై చేస్తుంది. అందుకే ఇందాక చెప్పినట్టుగా సాక్షులు ముఖ్యమని ఎందుకన్నానంటే, ఈ సంతకం పెట్టింది ఈ సాక్షుల ముందరేనా, ఇతనేనా లేదా అనేది ఎవరైతే సాక్షులు ఉంటారో ఆ సాక్షి కోర్టు ముందరకు చెప్పాల్సి ఉంటుంది. మీకు ఈ కోర్టు ముందర జరిగే ఒక లెందీ ఒక టెస్ట్ జరుగుతూ ఉంటుంది ఈ సాక్షులకు సంబంధించి. ఈ టెస్ట్ లో అది గుడ్డా బ్యాడా అనేది అక్కడ తేలిపోతుంది మీకు. అది ఫ్యాబ్రికేటెడా, అది ఒరిజినలా కాదా అనేది ప్రతి ఇంచును పాయింట్ను బట్టి వెరిఫై జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. సార్ ఇప్పుడు ఆంజనేయులు గారు క్వశ్చన్ అడిగారు, దాంట్లో నాకు సప్లిమెంటరీ క్వశ్చన్ నాది కూడా ఒకటి ఉంది సార్. ఇప్పుడు సంతకాలు పెట్టారు, దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు అంటే జనరల్గా వీలునామా రాసినప్పుడు సంతకంతో పాటు వేలిముద్ర కనుకుంటే దానికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనేది ఒక భావన. అది వాస్తవమేనంటారు? ఎందుకంటే సంతకం ఎవరైనా చేయొచ్చు, దొంగ సంతకాలు చేయొచ్చు, ఏమైనా మార్చొచ్చు, కానీ వేలిముద్ర అనేది మార్చడం అసాధ్యం. కానీ దీంట్లో వీలునామాలో కంపల్సరీగా వేలిముద్ర తీసుకోవడం అనేది అవసరమని భావిస్తాం మనం. అవసరం అంటారా? తప్పకుండా. ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ సంతకం అనేది ఎవరితో అయినా పెట్టించవచ్చు.
ఫోర్జరీ సంతకం అనేది ఫోర్జరీ సంతకాలు, దొంగ సంతకాలు పెట్టొచ్చు, ఎవరితో అన్నా పెట్టియచ్చు. కానీ మీరు ఈ సాక్షులను కూడా మనము ఎవరినో తీసుకొచ్చి పెట్టియచ్చు సాక్షులను కూడా. కానీ మీరు అన్నట్టుగా ఈ వేలిముద్ర అనేది సంతకంతో పాటు వేలిముద్ర కూడా తీసుకోవడం మార్చలేము. ఈ వేలిముద్ర తీసుకోవడం అనేది మంచి ఐడియా. అయితే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా అదే మనం రిజిస్ట్రేషన్కి వెళ్తే కనుక ఈ వీలునామాకు పెద్ద ఖర్చేం కాదు. వేరే కొనుగోలు అమ్మకానికి సంబంధించిన కట్టేంత ఛార్జెస్లో ఇది దాంట్లో ఒక 10% కూడా ఉండదు. ఈ వీలునామా కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు ఈ ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చిన గొడవ ఉంది కదా, ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఉంది కదా, ఇది క్రియేట్ చేసి ఉంటే కనుక ఏం చేయగలుగుతాము అని చెప్పి. ఒకవేళ అది క్రియేట్ చేసి ఉంటే కనుక మీకు ఈ రిజిస్ట్రేషన్ దాంట్లో మీకు సార్ట్అవుట్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి ఉంటాడు, సబ్ రిజిస్ట్రార్ దగ్గర వేలుముద్రలు అవన్నీ పెడతాము కదా, ఫోటో దిగుతాము. సో ఇక్కడ వేరే క్వశ్చన్ ఉండదు ఇంకా. సరే, పనిలో ఇంకో క్వశ్చన్ సార్ దీనికి సంబంధించి. ఇప్పుడు మీరు అన్నారు విలువ రిజిస్ట్రేషన్కి ఖర్చుల గురించి మాట్లాడుతున్నాం. సపోజ్ ఒక 1 కోటి రూపాయల ఆస్తికి సంబంధించి వీలునామా సార్, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? అంటే అమ్మకానికి కొనుగోలుకు సంబంధించింది కాదు, రిజిస్ట్రేషన్ ఓన్లీ వీలునామా రిజిస్ట్రేషన్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఎంత అయినా సరే వీలునామాకు 2,000 రూపాయలు తెలంగాణలో 2,000 రూపాయలు కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు, గవర్నమెంట్ ఫీజు. ఓకే. ఈ ఇతర ఏమైనా ఖర్చు ఉంటే కానీ ఇంకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 2-3 వేల రూపాయలు ఎంత ఆస్తి ఉన్నా కానీ దీనికి ఆస్తితో సంబంధం లేదు దీనికి. రైట్. శ్రీధర్ గారు ఇంకొక ఆధార్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో హలో హలో, మీ పేరండి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి గట్టిగా మాట్లాడండి. నేను గన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. గన్నవరం నుంచి. మీ పేరమ్మా? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. లాయర్ గారు నమస్కారం అండి. జ్యోతి గారు నమస్కారం అండి. మా చిన్నాన్న గారు రీసెంట్ గా చనిపోయారండి. ఓకే. చనిపోతే మా చిన్నాన్న గారు పొలం ఉందండి. ఓకే. అది మా చిన్నాన్న అన్నదమ్ముల పిల్లలకి ఇవ్వాలని మా చిన్నాన్న ఆశ. ఓకే. మా చిన్నమ్మాలు వాళ్ళ మేనల్లూరికి ఇస్తాను, నేను రాసేస్తాను అని అంటున్నారు. తెలుగు తగ్గిద్దా? ఆస్తి ఎవరిదండి అది? మీ చిన్నాన్నది? మా చిన్నాన్నదండి, మా తాతదండి, మా తాత. తాతదైతే కనుక ఇప్పుడు ఇందాక మేము మా నాన్న వాళ్ళ నాన్నగారిదండి. లేదు, నాన్నగారి నుంచి ఇప్పుడు నాన్న వాళ్ళ నాన్న దగ్గర నుంచి మీ చిన్నాన్నకు వచ్చింది కదా. అంటే మీ తాత ఆస్తి మీ చిన్నాన్నకు వచ్చిన వాటా. మా చిన్నాన్నకు వచ్చిన వాటా అది. వాటా కదా. పిల్లలు పుట్టి చనిపోయారండి, 3 పిల్లలు పుట్టారు. ఓకే. పుట్టి చనిపోయారండి, 3 చనిపోయారు. ఓకే. చనిపోవటం వల్ల మా అన్నదమ్ముల పిల్లలు, మా చిన్న అన్నదమ్ముల పిల్లలకి ఇస్తానన్నారు. చనిపోయే దాని కూడా వాళ్ళకే రాసేస్తానంటే మా చిన్న పన్నెండు లేదు. 12 మొన్న గడ్డి చేసి చనిపోయారు. అది ఇప్పుడు వాళ్ళ మేనల్లుడికి రాస్తానంటుంది. అది చెల్లుబాటు అయిద్దా అవ్వదా చెప్పండి? లేదండి, కాదండి, చెల్లుబాటు కాదు అది. ఆమెకు రాసే ఆమెకు వీలునామా కానీ ఆమె వీలునామా కానీ ఎటువంటి డాక్యుమెంట్ రాసే హక్కు ఆమెకు లేదు దానిపైన. ఆమెకు రాసే హక్కు లేదు. మిగతా వారసులు వెళ్తున్నారు. ఓకే. మిగతా వారసులు ఎవరుతున్నారో వాళ్ళకు సమాన హక్కు ఉంటుంది, వాళ్లకు షేర్ వెళ్తుందే గానీ. చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా మొత్తం 6 అన్నదమ్ములు. ఓకే. 6లో ఒక ఆయన చనిపోయారు, 2 చనిపోయారు. ఓకే. 6 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి వెళ్తుంది ఈ వాటా మొత్తం అందరూ తీసుకోమని మా చిన్న అన్నారు. ఓకే. ఓకే. ఈ వాళ్ళు నేను తీసుకొస్తాను అని ఏమంటుంది? చెల్లుబాటు అవుతుందా? లేదు, చెల్లుబాటు కాదండి, చెల్లదు అది. ఓకే సరే. రైట్ జ్యోతి గారు, ఇంకొక దగ్గర లైన్ లో ఉన్నారు, మాట్లాడతాం. హలో హలో హలో, ఎవరండి? మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. రామచంద్రపురం బీరంగూడ అండి. ఏం పేరమ్మా? మీ పేరు చెప్పండి. హుసేనయ్య అండి. ఏం పేరండి? హుసేనయ్య గారు. చెప్పండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మా చిన్నబ్బాయి వల్ల చాలా ప్రాబ్లం ఇరుకున్నాం సార్ మేము. ఓకే.
ఈయన వెనక ముందు ఆలోచించుకుంటే ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నారు 2004లో. ఓకే. అప్పటి నుంచి అమ్మ మీరు టీవీ సౌండ్ తగ్గించండి. జాబ్ పోయింది ఆయనకు. అమ్మ హుసేన్ అమ్మ మీరు టీవీ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి, మీకు రీసౌండ్ వస్తుంది, మాట్లాడండి. సార్ ఆయన రోజు గొడవ పెట్టుకుంటున్నారు, ఇంట్లో అమ్మేయండి, నాకు అలవాట్లేదు, నాకు ఇంట్లో వద్దు, ఎవరి పేరు మీద రాసుకుంటావు రాసుకోండి అని అంటున్నాడు సార్. ఎవరమ్మా మీ బాబా అమ్మ మీ కొడుకు? చిన్న బాబు 5 ఏళ్ళ నుంచి ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఎవరమ్మా? చిన్న అబ్బాయి అండి. ఇప్పుడు కొన్నది మీ వారు ఆయన పేరు మీద కొనుక్కున్నాడా మీ పేరు మీద కొన్నారా? ఇది ఆయన పేరు మీద ఉంది సార్. ఇది ఆయన అమ్ముతున్నా కానీ ఎవరు వచ్చినా చిన్న గదులు ఉన్నాయి వద్దు అని వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇప్పుడు మీ వారు ఏజ్ ఎంతమ్మా? ఆయన ఏం జాబ్ గీబ్ ఏం లేదు సార్. వయసు ఎంత ఉంటుందమ్మా? నా బాబు కదా సార్? లేదు మీ వారిది, మీ హస్బెండ్ది, మీ భర్తది. 65, 64 జరుగుతున్నాయి సార్. ఓకే సరే. తల్లిదండ్రులు అనుకుంటా కొడుతున్నాడు తిడుతున్నాడు సార్. కొడుతున్నాడు తిడుతున్నాడు కూడా. మీరు ఏమన్నా మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారా? మరి ఏమన్నా కంప్లైంట్ ఇస్తే అబ్బాయి ఫీజు పాడైపోతుంది అనుకుంటున్నా, కానీ ఈ అబ్బాయి నాకు ఇంట్లో వద్దు, మీరు పెద్ద అబ్బాయికి రాసుకోండి, నాకు ఇంట్లో వద్దు, మీరు పోతే నా మీద పడుతుంది, నేను అమ్ముకోలేను అని అంటున్నాడు సార్. అంటే మిమ్మల్ని ఇప్పుడు అమ్మమంటున్నాడా అమ్మొద్దు అంటున్నాడా? అమ్మమంటున్నాడు సార్. వచ్చిన వాళ్ళు చిన్న గదులు ఉన్నాయి వద్దు వద్దని వెళ్ళిపోతున్నారు, దానికి మేమేం చేశారు సార్? ఓకే. అంటే అతనికి చెప్పండి సార్ మాకు. సరే అమ్మా, మీకు ఇప్పుడు దీంట్లో మీకైనా పరిష్కారం కావాలి అనుకుంటే మీరు మీ ఏరియాకు ఆర్డీఓ ఆఫీసర్ ఉంటాడు. ఇది పోలీస్ స్టేషన్ ఏం కాదు, ఇది సంగారెడ్డి. పోలీస్ స్టేషన్కి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అన్నది మీ బాబు గురించి మీరు ఆలోచిస్తున్నారు, అతని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, సంతోషం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మీరు మీ ఏరియా సంగారెడ్డిలో ఆర్డీఓ ఆఫీసర్ ఉంటారు. సంగారెడ్డి మీరు ఆర్డీఓ ఆఫీసర్ అని చెప్పాడు, సంగారెడ్డిలో ఉంటారంట. సంగారెడ్డికి వెళ్ళి ఆర్డీఓ ఆఫీసర్ ని కలవండి. అతను ఏం చేస్తారంటే అతను మీ బాబుని పిలిపిస్తారు. వాళ్ళు మీ బాబుని పిలిపించి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడి వాళ్ళు కౌన్సిలింగ్ లాగా ఉంటుంది. అది మీకు ఏం పోలీసులు ఉండరు. సంగారెడ్డికి వెళ్ళండి. మీకు అతను ఆఫీసర్, అతను కలెక్టర్ తర్వాత ర్యాంక్ అతనిది, కలెక్టర్ తర్వాత ఆఫీసర్ ఆయన. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన మీకు మీ బాబుని పిలిచి అక్కడ ఏమైనా పరిష్కారం చేయాల్సి ఉంటే కనుక అతను చేసి పంపిస్తాడు. అదే అమ్మా, ఏమన్నా మీ ఇద్దరి మధ్య అంటే బాబుకు ఆలోచన ఏమైనా తప్పుగా ఉంటే గనక ఆఫీసర్ కాబట్టి అతను మీకు ఒక చట్టపరమైన మీకు ఒక ఆర్డర్ ఇచ్చి పంపిస్తాడు. దాంతో మీ దగ్గరికి అతను వచ్చినా కూడా అతని భయపడే తీరుగా ఉంటుంది ఆర్డర్ కూడా. భయం ఏముండదు. పోలీసు వాళ్ళు రారు, పోలీస్ స్టేషన్ కి ఏమి వెళ్ళదు కేసు ఇది. అతను మళ్ళీ ఏమన్నా మితిమీరితే మాత్రం పోలీసు వాళ్ళు ఎంటర్ అవుతారు. అతను సార్ ఆఫీసర్ బెదిరిస్తారు, అక్కడ న్యాయం జరుగుతుంది మీకు. ఓకే సార్, ఇది మంచి టాపిక్ సార్. ఇది సార్ ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఆమె చెప్తున్న బాధ, షీఈ్ విక్టిమ్, విక్టిమ్. అంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది సమాజంలో ఉన్నారు సార్. ఎందుకంటే వయసు మీద పడే కొద్దీ వాళ్ళు పిల్లల మీద డిపెండెంట్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఆస్తులు ఉంటుంది. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు ఆస్తులు మా పేరు మీద రాసిచ్చేయండి అంటే బతుకుండగానే మా ఆస్తులు రాసేయమని వేధించేవాన్ని వారు కొంతమంది అయితే, కొంతమంది పిల్లలు కొట్టి తిట్టి చంపైనా కానీ గిఫ్ట్ డీడ్ రాయించుకోవటము, లేకపోతే ఈ వేధింపులు అనేవి చాలా ఈ మధ్య చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ వృద్ధ దంపతులు, వృద్ధులు అంటే తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, లేదా ఇద్దరు ఉండొచ్చు, చాలా మంది రోడ్డును పడుతున్నారు. వాళ్ళ బాధలు తట్టుకోలేక మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ పరిష్కారం ఏంటి? వీళ్ళ బాధల్ని ఎలా మనం పరిష్కరించవచ్చు? చట్టపరంగా వీళ్ళకున్న సేఫ్ జోన్ ఏంటి? సార్ అయితే ఇప్పుడు ఇందాక మనం ఈ కాలర్తో మాట్లాడేటప్పుడు ఆర్డీఓ అనే ఒక టాపిక్ వచ్చింది సార్. ఇది ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడింది పిల్లలు వీలునామా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తదనంతరం ఎలాగని చెప్పేది మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఈ తల్లి బాధ వింటూ ఉంటే కొడుకు ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆస్తి గురించి అని చెప్పి. సార్ ఈ ఇష్యూలో ఒక సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది సార్. అది చాలా చాలా బాగుంటుంది, అద్భుతమైన చట్టం అది. ఇది వచ్చేసి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే
వాళ్లకు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు చూస్తలేరనో, లేకపోతే వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈ రకంగా హింసిస్తున్నారనో, ఆస్తి కోసం ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్పి ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ఒక సూర్యాపేట ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా తండ్రిని చంపిన సిచ్యువేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆర్డీఓ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు తల్లి పాపం కొడుకు మీద కంప్లైంట్ ఇస్తావమ్మా అంటే లేదండి అతనికి ఫ్యూచర్ పాడవుతుంది, భవిష్యత్తు పాడవుతుంది అని చెప్పి తల్లి బాధపడడం. సో దీంట్లో ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పి మీరు ఆర్డీఓ ఆఫీసర్, దానికి ఇది కోర్టుకు రాదు, ఇది కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్డీఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే కనుక ఆర్డీఓ ఆఫీసర్ అక్కడ ఈ చట్టానికి ఆయన ఇన్ఛార్జ్. ఆయన ఇద్దరికి కూడా నోటీసులు పంపించి, ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంతమంది, దీంట్లో తల్లిదండ్రులను చూడకపోవడం, లేకపోతే తల్లిదండ్రులని హింసించడం, ఇవన్నీ కూడా దాని కిందికి వస్తూ ఉంటాయి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆఫీసర్ పిలుస్తాడు. అక్కడ ఏమి కొట్టడం కానీ తిట్టడం కానీ అవన్నీ ఏమి ఉండవు. అక్కడ పిలిచి కౌన్సిలింగ్ టైప్లో జరుగుతూ ఉంటుంది అంతే. అక్కడ ఏమి ఉండదు. అక్కడ బాబు మరి మీ తల్లిదండ్రులు ఎందుకు ఈ రకంగా హింసిస్తున్నావు, ఏంది నీ ఉద్దేశం ఏంది అని చెప్పి ఆ జరగబోయే పరిణామాలను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఆర్డర్ రూపంలో ఇస్తారు. అతను ఇచ్చేది ఒక సివిల్ కోర్టు జడ్జిమెంట్తో సమానం. అది ఆయన ఇచ్చే ఆర్డర్. దాంట్లో పోలీస్ వాళ్ళకు ఒక డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఇగో ఇప్పుడు ఇందాక మనం ఈ తల్లితో మాట్లాడినట్టుగా ఇగో ఈ రకంగా ఈమెను హింసిస్తూ ఉన్నాడు, మళ్ళీ హింసిస్తే గనక ఇతని మీద పలానా చర్య తీసుకోండి, ఇతన్ని మీరు పలానా సెక్షన్ల కింద మీరు కేసులు పెట్టండి అని చెప్పి దాంట్లో ఆర్డర్లో రాసి ఉంటుంది. సో అతను నెక్స్ట్ ఆమెను ఏమైనా చేయాలన్నా కూడా భయపడతాడు. ఆమెను తిట్టాలన్నా, ఆమె మీద ఒంటి మీద చేయాలన్నా భయపడతాడు. సో ఈ రకంగా ఈ చట్టాన్ని చాలా బాగా వాడుకోవచ్చండి. శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అన్నారు. కొంచెం దాని గురించి వివరించండి. ఆ చట్టం ద్వారా ఈ జనరల్గా వృద్ధ దంపతులకు లేదా బాధితులకు ఒరిగే రక్షణ ఏంటో కొంచెం వివరించండి. అంటే వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎప్పుడు దాకా దానికి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది, వాళ్ళ సమస్య కొంచెం వివరించండి. సార్, ఇది వచ్చేసి ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, దీంట్లో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, వాళ్ళ పిల్లలు వాళ్ళని చూడకపోతే, నన్ను చూస్తలేడు, నా కొడుకు నన్ను తిండికి కానీ బట్టకు కానీ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు అనేది సిచ్యువేషన్లో ఉంటే గనక వీళ్ళు ఆర్డీఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది కాకుండా వీళ్ళకు ఈ మధ్యన కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వీళ్ళకి హెల్ప్ చేయడానికి కొన్ని సొసైటీలు ఫామ్ అయినాయి, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సొసైటీస్ అని చెప్పి. ఈ సొసైటీకి అప్రోచ్ అయినా వీళ్ళు మీకు ఎలా రాయాలి, కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి, తర్వాత జరిగేది ఏంటిది, వీళ్ళకు కూడా కౌన్సిలింగ్ లాగా పెట్టుకున్నారు వీళ్ళు కూడా, సొసైటీ వాళ్ళు కూడా. సో మీరు అక్కడికి వెళ్ళినా ఈ వృద్ధ దంపతులకు అక్కడ న్యాయం జరుగుతుంది. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది కంప్లైంట్. ఆర్డీఓ ఆఫీసర్ నోటీసులు ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ ఇందాక మాట్లాడినట్టుగా ప్రాపర్టీ ఇష్యూ ఉంది, ప్రాపర్టీలో తల్లిదండ్రులను కొడతా ఉన్నారు. నేను ఇంకొక ఇష్యూ చూసినాను. నేను కొడుకు చనిపోయినాడు, కోడలు ఆస్తి గురించి అత్త మామని ఇబ్బంది పెడతా ఉంది. సో ఆ సిచ్యువేషన్లో మనకు ఆ మధ్యలో పేపర్లో కూడా వచ్చింది, కొడుకు ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకు పెళ్లి చేస్తాము, కొడుకు పెళ్లి అయిన తర్వాత కొడుకు కోడలు కలిసి తల్లిదండ్రులు ఉండాలా, ఇంట్లో కొడుకు ఉండాలా, తల్లిదండ్రులను బయటికి పంపించాలా, లేకపోతే కొడుకు కోడలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలా అనే సిచ్యువేషన్లో ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఉంది పైన. ఇది తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళ స్వార్జితము, వాళ్ళ సొంత ఆస్తి అది. ఈ కొడుకు కోడలు సరే వీళ్ళ దయాదాక్షిణ్యాలపైన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ తర్వాత జరగబోయేది ఇండియన్ సిస్టమ్, మన భారత సంస్కృతి ప్రకారం కొడుకు కోడలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మళ్ళు మన్మరాళ్ళు, ఈ సిస్టమ్ మన భారత సంస్కృతి. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కొడుకు కోడలు కనుక గొడవ పెడితే, ఈ ఆస్తి మీరు వదిలిపెట్టేసి వెళ్ళిపోండి, మీరు మిమ్మల్ని అదేంటది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తాము, వృద్ధాశ్రమంలో ఇస్తాము అనే టాపిక్ వచ్చినప్పుడు వీళ్ళు కాదండి వెళ్ళాల్సింది, మీరు వెళ్ళాల్సింది, అది వాళ్ళ స్వార్జితంతో కొనుక్కున్న ఆస్తి, మీరు దాంట్లో ఒక గెస్ట్గా ఉంటున్నారే తప్పితే ఇది మీది కాదు అని చెప్పేసి ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఉంది దానిపైన.
సో జనరల్గా కేసులు అంటేనే సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. కోర్టులు కేసులు అంటేనే సంవత్సరం, 2 సంవత్సరాలు, 10, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇటువంటి కేసులో మీరు సీనియర్ సిటిజన్ యాక్ట్కి ఏమన్నా బార్ ఉందా? ఇంత పీరియడ్ లోపే కేసు పరిష్కరించాలని ఏదైనా ఉందా? లిమిటేషన్ ఉందా అట్లాగా? లేకపోతే ఇవి కూడా అలాగే కొనసాగుతాయా వాళ్ళు చనిపోయేదాకా? లేదండి, ఇది వచ్చేసి ఇది కోర్టు కాదు. అదే మీకు ఇందాక చెప్పినట్టు ఇది కోర్టు కాదు. జనరల్గా మీరు అన్నట్టు ఆర్డీఓ దగ్గర అన్నారు. ఆర్డీఓ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఆయన పవర్స్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర కూడా జనరల్గా మనం చేస్తున్న ఆర్డీఓ ఎంఆర్ఓ దగ్గర పెడే కేసుల్లో ఆస్తి తగాదాలు అవే ఎక్కువ ఉంటాయి, మెజారిటీ అవే ఉంటాయి కుటుంబ సార్లు. అంటే వీటికి తొందరగా పరిష్కారం లభిస్తుందా? దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా ఎంత పీరియడ్ లోపే చేయాలనేది? సార్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు కోర్టు సిస్టమ్ లాగా దీంట్లో అడ్వకేట్స్ ఇన్వాల్వ్ 99% అడ్వకేట్స్ ఇన్వాల్వ్ కానివ్వరు. అడ్వకేట్స్ ఉండదు, సమాధానాలు రాయడము, నాకు టైం కావాలని చెప్పి టైం పొడిగించడాలు ఉండవు. ఒక 3 నుంచి 6 నెలల లోపల ఈ కేసు తెగిపోతుంది. ఆఫీసర్ పిలుస్తాడు, పిలిచేసి మాట్లాడేసి నోటీసులు ఇచ్చి మీరు ఇది ఇతని ప్రాబ్లం, మీ తండ్రి ప్రాబ్లం ఇది, లేకపోతే మీ తల్లి ప్రాబ్లం ఇది, దీన్ని నువ్వు ఏ రకంగా చేయగలుగుతావు చెయ్యి అని చెప్పి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశంలో కొడుక్కి ఇచ్చే అవకాశంలో ప్రాక్టికల్గా మేము చూసే చెప్తున్నాము. ప్రాక్టికల్ కొడుకు సపోజ్ సార్ నాకు ఒక 1 మంత్ టైం ఇవ్వండి, నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను, లేకపోతే మా అమ్మకు నేను ఇంత ఇస్తాను, లేకపోతే మా నాన్నని ఇట్లా చూసుకుంటాను అని చెప్పి కనుక ఒక 4 రోజులు టైం అడిగితే 4 రోజులు టైం ఇస్తాడు. కానీ నేను కాదంటే కాదు అనే దగ్గరికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఆర్డీఓకి దాంట్లో ఉన్న విచక్షణ ఏంటంటే దానికి ఇచ్చిన అధికారం ఏంటంటే తల్లిదండ్రులను సంరక్షించడానికి వాళ్లకు 99% వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయగలుగుతామో ఆ రకంగా న్యాయం చేయండి అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. సో దాంట్లో ఇక వేరే ఛాన్సే లేదని. ఇంకా రైట్ సార్, ఇంకో క్వశ్చన్ సార్. ఒకటి దీంట్లో జనరల్గా సహజంగా అన్ని కుటుంబాలు ఉత్పన్నమయ్యాయి. సంతానం 2 ఉన్నారు, ఒక సంతానం చనిపోయారు, ఆయన పిల్లలు ఉన్నారు, అంటే మ్యారీడ్ సన్ను వాళ్ళ పిల్లలు ఉన్నారు. అయితే ఇది తండ్రి స్వార్జితం. ఇప్పుడు ఆ మనవాళ్ళు మనవరాళ్ళ పట్టించుకోకుండా ఉన్న ఒక కొడుకే రాసి ఇచ్చేసాను అనుకోండి, సపోజ్ ఆస్తి వీలునామా రాశాడు, ఆ వీలునామా చెల్లిద్దా? ఒకవేళ వీలునామా రాస్తే ఈ మనవాళ్ళు మా తాత ఆస్తిగా మా పెదనాన్న ఒక్కడే, అంటే పెదనాన్న బాబాయ్ ఆయనకు ఒక్కడికి ఎట్లా వెళ్తుంది ఆస్తి, నాకు రావాలని చెప్పేసి ఛాలెంజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే యాక్చువల్గా దీంట్లో ఎవరైతే వీలునామా రాస్తున్నారో అదే ఆయన స్వార్జితం, నో డౌట్. కానీ ఆయన మనవాళ్ళు ఒకవేళ వివక్ష జరిగితే వాళ్ళు ఛాలెంజ్ చేసేందుకు స్కోప్ ఉందా? లేదండి, దాంట్లో స్కోప్ లేదండి. దాంట్లో తను రాసిన వీలునామా ఈజ్ ఫైనల్. దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు అంటూ ఏముండవు. తాత ఆస్తి మీద మనవాడు ఉండదంటారా? దానికి లేవంటారా? ఈ కేసులో రాదు ఆ మాట. అసలు వాస్తవానికి ఇవి తాత ఆస్తిలో మనవడు అనేది అది ఏ సినిమా నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఎక్కడి నుంచి ఈ మాట పుట్టిందో తెలియదు, కానీ చట్టంలో అయితే అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు తండ్రికి ఒక వ్యక్తి చనిపోయాడు, అతనికి ఒక 4 కొడుకులు అనుకుందాం. ఈ 4 కొడుకులకు మళ్ళీ 4 కొడుకులు అనుకుందాం. ఇప్పుడు తాత చనిపోతే గనక ఇప్పుడు తండ్రులకు వస్తుందా మనమళ్ళకి వస్తుందా? సార్ నా క్వశ్చన్ మీరు అర్థం చేసుకోలేదు శ్రీధర్ గారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. 2 కొడుకులు ఉన్నారు, అవును, 2కి పెళ్లిళ్ళు అయినాయి, ఒక కొడుకు చనిపోయాడు, కానీ ఆ కొడుకు సంతానం రేపు పొద్దున్న తాత ఆస్తి మీద క్లెయిమ్ చేయవచ్చా వీళ్ళనామా రాసిన తర్వాత? లేదు, చేయడానికి వీల్లేదు. రైట్, చేయడానికి వీల్లేదు. అదే చెప్తున్నాను. ఎందుకు చేయడానికి వీల్లేదు అంటే ఇతని ఆస్తిని, నా ఆస్తి నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను. ఒక్కడే కొడుకు, బతుకున్న కొడుకు ఇచ్చాడు, చనిపోయిన కొడుకు సంతానాన్ని వదిలేసినా చట్టపరంగా దాన్ని సవాల్ చేసే అవకాశం లేదు. రైట్ సార్, ఈ రోజుకి న్యాయ సలహాల కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ మరో న్యాయ సలహాల కార్యక్రమాలు కలుస్తున్నాం. ఇది ఈ రోజు న్యాయ సలహాల కార్యక్రమం. మరో కార్యక్రమాలు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి సిటీ విజన్.